లేదు. ఒకసారి ఉద్యోగం వస్తే మీ జీవితాలు మారిపోతే మీ కుటుంబం వాళ్ళ జీవితాలు, కుటుంబ సభ్యుల జీవితాలు కూడా మారుతాయి. సీరియస్గా తీసుకోవాలి. అందుకే నేను మంత్రి అయిన వెంటనే ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ గతంలో 2019 ఇచ్చేవాడు, తర్వాత ఆపేశాను. నేను వచ్చిన లేదు టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని చేశాను. ఇంతేకాదు మీరు కూడా రేటింగ్ ఇస్తాం పిల్లలకి. ఇంటర్నల్ మార్క్స్ బట్టి మిమ్మల్ని కూడా క్లాసిఫై చేసి ఎవరైతే చదువుకునే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి, ఈ గైడ్స్ ఇవన్నీ కూడా ఎట్లా చేయాలి చాలా సీరియస్గా తీసుకుంటాం. సో ఒక మిషన్ మోడ్ నిజంగా తీసుకుంటాం. దాంట్లో మీరందరూ భాగస్వామ్యం. మీ అందరిలో ఎక్కువ అల్లరి చేసేది ఎవరు మాట్లాడదా? నేనంటే బయట కాదని నాకు తెలిసిందే. గర్ల్స్ వస్తే చాలా స్పీడ్ అయిందా డెబ్బై ఒకసారి పిల్లలు మిమ్మల్ని త్వరగా ఇష్టపడినారు. లాస్ట్ అందుకని ఇంటెలిజెంట్ ఎవరు చేయట్లేదు అంటే నాకు రెండు అర్థాలు ఉన్నాయి. అందరూ ఇంటెలిజెంట్ అని లేదా ఎవరు కాదు ఏం తీసుకోవాలి చెప్పాలి కదా ధైర్యంగా. ఎందుకు భయపడుతున్నారు? మేడం గారు చెప్పారా మాట్లాడుతున్నారు? లేకపోతే 2-3 రోజులు తెచ్చి సార్ ఏమైనా కంగారు ప్రిన్సిపల్ గారు మీరు బయటకు వెళ్ళిపోండి, మేడం గారు మీరు కూడా వచ్చేయండి, కనుక భయపడుతున్నట్టున్నారు. కొంచెం రండి, ఏమనుకోవద్దు రండి, మేము మాట్లాడుతున్నాం ఫ్రీగా. ఓకేనా? పంపించేస్తే పడలేదా? ఇంటమ్మా చెప్పు చెల్లి, ఎందుకు భయపడాలి? సో మీ అందరిలో రౌడీ ఎవరు? ఎక్కడుంది ప్రోగ్రామ్? ఏంటమ్మా మీ సైడ్ నుంచి మాకు ఫీడ్బ్యాక్ ఏంటి చెప్పండి. ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే మీరు ఒక బ్యాచ్ మీరంతా, మీ తర్వాత మీ జూనియర్స్ వస్తారు సెకండ్ ఇయర్. ఏం చేస్తే బాగుంటుందని మీరు ఆలోచిస్తారు. నాకు సలహా లేదు, అందరికీ అన్నీ నాకు తెలుసని నేను ఎప్పుడు అనుకోను. బాబు గారు ఎప్పుడు మాకు చెప్తారు, చంద్రబాబు నాయుడు లేదు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఎప్పుడు నేర్చుకోవాలి, ప్రజలు ఏమనుకున్నారో తెలుసుకోవాలి. మీ దగ్గర నుంచి వాళ్ళ సలహాలు ఏమన్నా, సూచనలు ఏమన్నా? క్లాస్ రూమ్లో పెయింటింగ్ అంటే రూమ్స్ తక్కువ, క్లాస్ గ్రౌండ్ అసలు లేదు. చిన్న గ్రౌండ్ నేను కంపేర్ చేశాను. గ్రౌండ్ ప్రాబ్లం చెప్తున్నా. కాంపౌండ్ ఉంది, హైట్ తక్కువ ఉంది. గేమ్స్, స్పోర్ట్స్, ఎకనామిక్ ఎవరు చెప్పట్లా. 11th, 12th నేను కూడా గ్రైండ్లోకి వెళ్ళాను. అది ఇంపార్టెంట్ సెకండ్ ఇయర్. అందరూ చూస్తే నేను ఆ కాలేజ్ రోజు గుర్తొస్తాను. ఇదేం ఫీడ్బ్యాక్ అని చెప్పండి. అకాడమిక్స్ పరంగా ఏం చేస్తే బాగుంటుంది? ఒకటి టెక్స్ట్ బుక్స్, గైడ్స్, వర్క్ నోట్స్ అవన్నీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఫైనలైజ్ చేశాను. అది అన్నీ చేస్తుంది. మీరు వెళ్ళిపోతారు, నెక్స్ట్ జూనియర్స్కి వస్తాయి. పీరియాడిక్గా కూడా ఎగ్జామ్స్ నిర్వహించి ఏ సబ్జెక్ట్లో మీరు వీక్గా ఉన్నారు. మ్యాథ్స్ అనేది వాస్ట్ సబ్జెక్ట్. దాంట్లో ప్రత్యేకంగా ఏ ఫండమెంటల్స్లో ఎవరు వీక్గా ఉన్నారు, వాళ్ళకి ఎలా సప్లిమెంటేషన్ చేయాలని కూడా ప్లాన్ చేస్తారు. దానికి కావాల్సిన గైడ్స్ మెటీరియల్ కూడా ప్లాన్ చేస్తారు. ఇది కాకుండా ఏం చేస్తే బాగుంటుంది, అదనంగా ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి. బ్యాక్ బెంచర్స్ చెప్పాలి. అందరికి సిస్టర్ ఏమో చెప్పట్లేదు. చెప్తా చెల్లి నుంచొని చెప్పు, ఏం లేదు, అంతా ఆఫ్ రికార్డే, మైక్ కూడా లేదు నా పైన. నుంచొని చెప్పమ్మా, చెప్పు చెప్పు. గివింగ్ ఫీడ్బ్యాక్, ప్లీజ్ గివింగ్ ఫీడ్బ్యాక్. నాకు అవగాహన ఉన్నంత వరకు నేను ఆలోచించి చెప్పేది ఇది. బట్ రోజు డే ఇన్ డే చదివేది మీరు కదా. నేను ఇంటర్వ్యూ చేశాను. 98, 99 చేశాను. 99, 99
గ్రాడ్యుయేట్ అయింది. ఈ 24 సంవత్సరాలు చాలా మారింది. ఇంకేం చేస్తే బాగుంటుంది. ఇంత పర్ఫెక్ట్గా ఉందా? మంచి మార్కులు తీసుకొస్తారా ఏదో నోట్ కూర్చోమ్మా చెప్తారా? ల్యాబ్ చూశాను. కెప్లర్ కొంతవరకు 2 రోజులు ఫిజిక్స్ అనేది చాలా బ్యాడ్ చూశాను. అది టేక్ కేర్ అవుతుంది. సైన్స్ పంపి నేను చూసుకుంటాను. నేను అన్నీ చెప్పాను. సార్ కూడా చెప్పాను. ఈ ఎంపీసీలో 5 మంది లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ 900 వచ్చింది. ఐపీసీలో ముగ్గురికి 440 420 400 ప్లస్ బాగా చదవాలి. అటెండెన్స్ కొంచెం వీక్గా ఉంది, చూసుకోండి. నేను మిస్ అవ్వకూడదు. నేను ఈ 2 years చాలా ఇంపార్టెంట్ 2 years. 2 years కానీ ఫోకస్గా చదువుకోవాలి. అందరూ అండగా నిలబడాలి. చదువు కూడా ఎంజాయ్ చేసుకోవాలి. ఎక్కువ స్ట్రెస్ కూడా ఫీల్ అవుతుంది. ఈసారి ఇంటర్ సెకండ్ ఇయర్ లాస్ట్ టైం ఓవరాల్ పాస్ పర్సెంటేజ్ 64% వచ్చింది. అందరి చేతుల్లో, నా భవిష్యత్తు మీ చేతుల్లో. మీరు సరిగా చదవకపోతే నాకు మార్కులు వేస్తారు. పిల్లలు సరిగ్గా అవ్వట్లేదు, మీకు మార్కులు తగ్గిస్తే నాకు తగ్గిస్తారు.